డాన్స్ వేసుకో. మట్టిస్తాం మామా, జగలు పుట్టిస్తాం మామా. హీరో ముంబైన నీ హీరో నేనేగా నేనండి సీనండి. బాగున్నారండి? అసలు ఈ సెట్ ఆకారం ఏంటి, నా అవతారం ఏంటి అనుకుంటున్నారా? ఇండస్ట్రీకి సినిమా చేద్దామని వచ్చి సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయానండి. దానికి కారణం ఎవరో తెలుసండి? మీరేనండి. మీరే హీరోగా ఛాన్స్ అడిగితానండి. ఎవరో ఒళ్ళేలా ఉందరా అన్నారండి. విలన్ గా ఛాన్స్ అడిగితే వెళ్ళి మెయిన్ విలన్కి మేకప్ పేరు అని చెప్పి అన్నారండి. పోనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఛాన్స్ ఇవ్వండి బాబా అంటే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది దండం బెటర్ అన్నారండి. ఇది అంతా వద్దండి, కనీసం ప్రొడక్షన్ లో కొంచెం పని ఇప్పించండి బాబా అంటే పొంగలు పెట్టి పంపించారండి. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో పని కోసం ఎక్కడ అపార్ట్మెంట్ లేదండి బాబా, ఏదైనా దారి చూపించండి రా బాబా అంటే నాకు చొక్కలు చూపించారండి. అందుకేనండి బాబా నాకు చొక్కలు చూపించిన సినిమా వాళ్ళందరికీ నా షోకి పిలిపించి చొక్కలు చూపించాలని ఫిక్స్ అయిపోయానండి. ఒక చిన్న పాప ఏడు పాపాలంటే చాక్లెట్ ఎరగేస్తా ఉండి, అదే మన షోకి వచ్చిన గెస్టులను ఏడిపించాలంటే మనీ ఎరగేయాలండి. అందుకే మా ధనలక్ష్మిని పిలిచేస్తాను. ధనలక్ష్మి, తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా 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 పైసా. ఏమండి అమౌంట్ ఎంత తెలిసేది? మొత్తం 50 లక్షలు. అమౌంట్ అనగానే అకౌంట్ లో పడిపోతే బాగుండు అనుకుంటున్నారా? మామూలు విషయం కాదని అకౌంట్ లో పడాలంటే 4 రౌండ్లు. రౌండ్ మారే కొద్దీ చేతులు మారి చివరికి ఎవరి చేతికి వెళ్తాయో వాళ్ళే మన సినిమా చూపిస్తాం ఆ షోలో హీరో. ఇలా చేతులు మారి డబ్బంతా ఒకటి చేతిలోకి మారే ప్రాసెస్ లో ఒక్కొక్కడికి ఉంటాదండి. చొక్కలు కనిపిస్తాయి. మరి వాళ్ళని పిలవాలంటే మన ధనలక్ష్మి పైకి వెళ్ళిపోరు కదా. ధనలక్ష్మి పైకి వెళ్ళిపోడమ్మా. ఓకేనండి, ఈ రోజు మన సినిమా చూపిస్తాం షోలో సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్నాడు. జబర్దస్త్ రాకముందు మనోడు బచ్చ, వచ్చిన తర్వాత మనోడు జబర్దస్త్ చేసిన కామెడీ హచ్చ. కానీ మనోడికి లైట్ గా ఉంది పిచ్చ. ఇంకా లేట్ ఎందుకు, రారా రచ్చా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామని రచ్చరావు గారా. థ్యాంక్ యూ, లవ్ యూ. మొత్తానికి సినిమా చూపిస్తాం షోకి వచ్చారు. మీకు సినిమా చూపిస్తాను మీకు తెలుసా? సినిమా నువ్వు చూపిస్తావా సినిమా చూపించిపోతామా? ముందు మీకే తెలుస్తుంది ఎవరు చూపిస్తారో ఎవరు చూడాలన్నది. నా రౌండ్లు మొత్తం నీ పిచ్చను మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తెచ్చేస్తాను 100%. ఓకే. సో నువ్వు నా షోలో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే నీకు నేను డబ్బు ఇవ్వాలంటే మా ధనలక్ష్మి ఇక్కడ రావాలి. ఓకే. ధనలక్ష్మి రావాలంటే నువ్వు ముద్దుగా పిలవాలి, వెరైటీగా పిలవండి. సో యాజ్ యూజువల్ గా మా షోకి వచ్చే కంటెస్టెంట్ అందరికి 2,50,000 ఇస్తానమాట. నీకు కూడా అలాగే 2,50,000 ఇస్తున్నాను. 2,50,000.
ఓకేనండి, మనం ఇప్పుడు సినిమా చూపిస్తాం షోలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపేట్ ఎవరంటే అంకిత. లెట్స్ వెల్కమ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. సూపర్ 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 అంకిత గారు, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఇక్కడికి వచ్చినందుకు. మీకు రచ్చరావుకి ఇచ్చినట్టు 2,50,000 ఇవ్వాలి కాబట్టి మా ధనలక్ష్మి కిందకి రావాలంటే మీరు వెరైటీ పిలవాలి. వెరైటీ పిలవండి, మా ధనలక్ష్మి కిందకి వచ్చేస్తే 2,50,000 మీకు ఇచ్చేస్తాను. విజిలేసి పిలుస్తాం. విజిలేసి పిలుస్తారా? పిలవండి. తీసుకోండి, వెళ్ళండి. ఇప్పుడు మన సినిమా చూపిస్తాం వస్తున్న పార్టిసిపేట్ ఎవరంటే రమేష్, సురేష్. వీళ్ళిద్దరు ఎంత ఫేమస్, ఈయన కూడా అంతే ఫేమస్. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తికి స్నానం నీకు చేస్తా నమస్తే అండి వర్మ గారు. వర్మ గారు, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామా. నువ్వు నాకు సినిమా చూపిద్దు, నేను నీకు సినిమా చూపిస్తాను. అదే అండి, మీరు ఆటోల దగ్గరికి దగ్గరికి వచ్చాను. ఎవరో సినిమా చూపించకపోతే సినిమాలో అవకాశం ఇవ్వకపోతే నాకు నేను సెట్ చేసుకుని సినిమా చూపిద్దాం రెడీ అయిపోయాను మరి ఇక్కడ. బేసికలీ రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్తే ఒక హీరోయిన్ తయారవుతుంది. హీరో తయారవ్వాలంటే పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక వర్మ దగ్గరకు వస్తే ఏమవుతాం? ఆ ఇంటెన్స్, ఆ ఫీలింగ్, ఆ తపన, ఆ కసి. నా దగ్గరికి వచ్చిన తర్వాత పిచ్చోళ్ళ తయారవ్వాలంటే సినిమా చూపిస్తాం రావాలి. ఇలా సూపర్ 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 రాకింగ్ రాకేష్, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. మా సినిమా చూపిస్తాం ఆడాలంటే నీకు 2,50,000 డబ్బులు ఇచ్చేయాలి, వాళ్ళిద్దరికి ఇచ్చినట్టే. సో 2,50,000 కిందకి రావాలంటే మా ధనలక్ష్మి నువ్వు కొంచెం వెరైటీకి పిలిస్తే కిందకి వస్తానమాట. నీ ఇష్టం, నువ్వు ఎలా మెప్పించి పిలుస్తావు పిలు. ధర్మం చేయండి బాబా. వెరీ గుడ్. అమ్మారు అర్థమైంది. ఇక్కడ నువ్వు ఎందుకు గేమ్ షో పెట్టావు ఇప్పుడు అర్థమైంది నాకు. 2,50,000. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపేట్ ఎవరంటే ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడి విసిగిస్తే వచ్చేది నస, కానీ ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తే మానస. లెట్స్ వెల్కమ్ మానస. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. నువ్వు నాకు చెప్పాను, నేను నీకు చెప్పాను, అర్థం కదా. మొత్తానికి ఇద్దరు చెప్పుకున్నావు. మా షోకి వచ్చావు కాబట్టి సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి నీకు కూడా 2,50,000 ఇవ్వాలి కాబట్టి మా ధనలక్ష్మి కిందకి రావాలంటే నువ్వు ముద్దుగా వెరైటీగా పిలవాలి కాబట్టి పిలిచి. $2,50,000 మానస, దిస్ ఇస్ ఫర్ యూ. మీ అందరికి కొంచెం ఎనర్జీ ఇవ్వడం కోసం, మీ అందరికి బాగా బూస్టప్ ఇవ్వడం కోసం, ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఒక తమ్ముడు ఉంటాడు, ఒక అన్నయ్య ఉంటాడు కదా. అలాగే మా ఆవిడకి ఒక తమ్ముడు ఇచ్చాడు. ఆ తమ్ముడు ఇప్పుడు వస్తున్నాడు, మా బామర్ది. బామర్ది రారా బాబా. భూమికి జానడు ఊళ్ళో కపీరుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. డాక్టర్ చూపించపోయా అంటే నీకు చూపించిన డాక్టర్కే మనకు వెళ్ళాను, ఆ డాక్టర్ లేడు.
నాతో రే బావా ఆ, ఎపిసోడ్ కి ఎపిసోడ్ ఆడుకు తప్పుతున్నావు నువ్వు డబ్బులు ఎత్తావా శనిగాడు ముడిగాడు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు ఇప్పుడు నువ్వు ఇది షోర్ అందరు చూస్తున్నారు తిట్టక బాబా. చాలా నువ్వు ఎత్తావా డబ్బులు ఇవ్వండి ఇప్పుడు ఏం చెప్తా? నేను కిరాణా కొట్టి ఎట్టుకోవాలి ఊర్లో ముడిగాడు డబ్బులు అర్జెంట్ డబ్బులు చెప్పాను నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు డబ్బులు ఆగలిగింది. పాపరాయుడు పాపరాయుడు సో మా బామ్మర్ది వచ్చారు కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్. రంగు పడుద్ది. సో ఇప్పుడు మీ నలుగురికి గేమ్ రూల్ చెప్పాలన్నమాట. రంగు పడుద్ది ఏంటన్నది రూల్స్ చెప్పాలి, మీకు తెలియదు కాబట్టి ఈ నలుగురు విడివిడిగా వచ్చి ఆడాలి. మీ అందరికీ ఒక టంగ్ టెస్ట్ ఇస్తా, ఓకే అలాగే 1 minute టైం ఇస్తా. ఆ 1 minute లో ఎవరు ఎన్నిసార్లు కరెక్ట్ గా చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 కూడా నేను ఇవ్వను. మిగతా ముగ్గురు దగ్గర ఎవరైతే చెప్తారో వాళ్ళు లాగేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఆ టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు రాంగ్ చెప్పిన, స్లోగా చెప్పిన, తడబడిన, వెనక్కెళ్ళిన, చేతులు అడ్డు పట్టుకున్న రంగు పడిపోద్ది. సీను అసలు రంగెలా పడుద్ది రంగు ఎలా పడుద్ది అన్న దానికే మా బామర్ది గారు ఇక్కడ ఉన్నాడు. బామర్ది గారు చూపిస్తారు మీ అందరికి. రే రంగు రంగు రే సరే బామర్దా, ఇప్పుడు నన్ను ఎలాగ అడిగావో డబ్బులు యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని అడగరా. రే బావా నీకో నమస్కారం లేదు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు పనికి మళ్ళీ డబ్బులు కిండి కొట్టి ఎట్టుకున్నావు ఎక్కడికి వచ్చావు రే మరి బామర్దా చాలు నీ డేమో పక్కరా. రంగు ఎలా పడుద్దని అడిగావు కదా రచ్చా, ఎలా ఉంది? మా ఆవిడ తెల్లగ్గా తెల్లగ్గా అన్నది. ఈ రంగు పడ్డాక చూపిస్తారా? దా ఎక్కడ రా. ఇప్పుడు ఫస్ట్ నేనేనా? నువ్వే లేడీస్ ఫస్ట్ అంటే మాత్రంతో ఉన్నావు కదా, నువ్వు రా. ఇప్పుడు నీకు 1 minute టైం ఇస్తా, దాంతో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. ఎన్నిసార్లు చెప్తా అని 10,000 గెలుచుకోవచ్చు. రెడీయా? రెడీ అని తడబడితే రాంగ్ చెప్తే వెనక్కి వెళ్తే రంగు పడిపోద్ది ఆటోమేటిక్ గా. అద్దాలు పెట్టేసుకో. ఓకే రచ్చరవే రెడీయా? రెడీ. నీ టంగ్ టెస్ట్ ఏంటంటే గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. బ్లడీ బ్లడ్. దీని తల్లి కోశికారం పెడుతుంది. రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. ఏ కరెక్టే కరెక్టే. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. ఏ గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. 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 నీ తల్లి ఆగు. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. బ్లడీ కరెక్ట్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. నీ తల్లి ఆగు. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. నీ అయ్యా గుడ్ బ్లడ్, బ్లడ్ ఏంట్రా? గుడ్ గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్. స్లో చెప్తున్నావు, ఫాస్ట్ చెప్పాలి. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్, బ్లడీ బ్లడ్. ఫాస్ట్ చెప్తున్నావు. అరే రచ్చ, నేను చూస్తాడు గుర్తొస్తుందిరా. మా ఊర్లో ఉప్పు నీరు కోసం బోరేస్తారు. వచ్చి బోరేసినప్పుడు బాగా దుమ్ము బాగా వచ్చి ఇలాగా తయారవుతారా బయటికి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటా. ఏంటిది? నా వీక్నెస్ నీకు అర్థమైపోయింది. ఏంటిది? తెలుగు మీడియం స్టూడెంట్ పట్టుకొని ఇంగ్లీష్ తెక్కించి చెప్తారా? ఓకే, మొత్తానికి రచ్చ తనకిచ్చిన 1 minute టైంలో మొత్తం 4 times చెప్పాడు దరిద్రుడు. 4 times చెప్పాడు కాబట్టి ఒకదానికి 10,000 కాబట్టి 40,000 గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. నీకు 40,000 వచ్చాయి కాబట్టి ముగ్గురులో ఎవరి దగ్గర నుంచైనా నువ్వు ఎంత తీసుకుంటే నీ ఇష్టం. 40,000లో ఎవరి దగ్గర నుంచి తీసుకో. బంగారు 10,000 ఇచ్చుకో. నేను ఇవ్వను, నేను అప్పున్నాను ఒకరికి. వెళ్ళి లాక్కోవాలమ్మా. హలో నానా రచ్చ అంటే ఎవరు? వెళ్ళి లాక్కో.
కంగ్రాచులేషన్స్ రచ్చరవి, మొత్తానికి 4 సార్లు చెప్పేసి 40,000 గెలుచుకున్నాం. ఓకే, రచ్చరవి అయిపోయాడు. నెక్స్ట్ వచ్చే పార్టిసిపేట్ ఎవరు? అంకి కాదు మాన్సా. అంకి నువ్వు వెళ్ళు మాన్సా. అంకి నువ్వు వెళ్ళు. ఆల్టర్నేట్స్ లేదు. చాలా క్యూట్ గా, చాలా బ్యూటిఫుల్ గా మేకప్ వేసుకొచ్చింది అనమాట. మానస. నిజంగా మానస. చాలా అందంగా ఉంది. నిజంగా మాట్లాడితే స్వీట్ వాయిస్ వస్తుంది. అబ్బా. ఆ వాయిస్ నే టంగ్ టెస్ట్ లో వినాలంది. అమ్మా మానస వచ్చే మానస వెళ్ళు, come on. దా. మానస రెడీయా? రెడీ. క్లాసెస్ పెట్టుకోమ్మా. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే, నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. మానస తప్పు చెప్పినా, స్లోగా చెప్పినా, తడబడినా, వెనక్కెళ్ళినా, చెయ్యి మొహాలు అడ్డు పెట్టుకున్నా మామూలు రంగు పడదు. అలాగే. అర్థమైందా? రెడీ మానస, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాని నీ నూనె నా నూనె. ఫాస్ట్ చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. నాని నా నూనె నీ నూనె నేను అన్నాను. నాని నీ నూనె నా నూనె నేను అన్నాను. టైం వేస్ట్ అవుతుంది, చెప్తా. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె. నాని నీ నూనె నా నూనె నేను చెప్పు చెప్పు, టైం వేస్ట్ అవుతుంది. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నాని నీ నూనె నా నూనె నాని నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నీ నూనె నేను అన్నాను. కాదు, ఎలా చెప్తుందంటే ఆ ఎమోషన్ మానస నీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో కరెక్ట్ చెప్పింది ఎన్నిసార్లు అంటే 5 times. కంగ్రాచులేషన్. సో మొత్తానికి 5 times చెప్పేసి 50,000 గెలిచేసుకున్నావు అనమాట. 50,000 ఎవరి దగ్గర తీసుకుంటున్నావు నువ్వే డిసైడ్ చేసుకో, లాగేసుకుంది డైరెక్ట్ వెళ్ళి. ఓకే మానస, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా చెప్పు సార్ నాకు. రాకేష్ దగ్గర 10 తీసుకున్నా, అంకిత దగ్గర 20, రచ్చ రవి దగ్గర 20. సో మొత్తానికి 50 అయిపోయింది. అవును మానస కంగ్రాచులేషన్స్. Thank 5 times you. చెప్పి 50,000 గెలుచుకున్నావు. రచ్చరవి అయిపోయారు, మానస అయిపోయింది. నెక్స్ట్ అంకి కంకి అంకిత. ఇందాక నేను నీ పేర్లని చెప్పేసి మానసని పిలిచాను, ఈసారి అలా కాదు. ఇందా నుంచి చాలా ఆత్రంగా చూస్తున్నావు, ఎప్పుడు ఆ వంతు వస్తుందని చెప్పి చాలా కుతూహలంగా చూస్తున్నావు. నాకు తెలుసు నీతో ఆడించాలని, రంగు పడించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా రామ్మా రాకేష్ దా. సరే నువ్వు రెడీ అమ్మ రావడానికి? రెడీ. అద్దాలు పెట్టేసుకో ఫస్ట్. రెడీయా? రెడీ అన్నా. నీకు 1 మినిట్ టైము, ఒక టంగ్ టెస్ట్ ఇచ్చేస్తున్నాను. టంగ్ టెస్ట్ ఏంటంటే రూరల్ రూలర్ రూల్స్ రూరల్ రూలర్ రూలర్ రూల్స్ రూరల్ రూలర్ రూరల్ రూరల్ రూలర్ రూలర్ రూల్స్ రూలర్ రూరల్ 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 రూలర్ రూల్స్ రూరల్. ఓకే రాకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూరల్ వెనక జరిగినావు ముందుకెళ్ళు. మానస వెనక జరిగిన వాడు ముందుకు జరగాలి. టైం అయిపోతున్నా. రెడీ రెడీ. రూలర్ రూల్స్ రూలర్ రూరల్ 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 రూల్స్ రూలర్
జరుగు ముందు. రూరల్ రూరల్ నాకే స్టార్టింగ్ వచ్చావు, నన్ను తిట్టావు, తిట్టలేదా నేను? నన్ను కొట్టావు. వాయమ్మో ఇన్ని పెట్టుకుంటావా? పెట్టుకోవాలా, నా మిషన్ పెట్టుకుందా, నన్ను ఏం చేయమంటావు? నా బంగారు తెల్ల సో మొత్తానికి తనకిచ్చిన టంగ్ టెస్ట్, తనకిచ్చిన 1 minute టైంలో 4 times ఎక్కించాలి. 4 times చెప్తాను అనుకున్నా, దైద్యం మొహం వేసుకొని ఒక్కడ కూడా చెప్పలేదు. వెళ్ళు, ఇక్కడేం పని నీకు? పిండి బాగుంది, రొట్టేద్దాం. అంకి పంజారంలో రామాచిలక ఒక సెల్ఫీ దిగుదమ్మా. లాస్ట్ సెల్ఫీ డైరెక్ట్ ఇంక పిలిచాడు కదా. అంకిత క్లాసెస్ పెట్టేసుకో. అంకిత Yes. నువ్వు రెడీయా? Ready. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ద బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద ర్యాట్. The big fat cat sat on the rat. స్లోగా చెప్పినా, తడబడినా, రాంగ్ చెప్పినా, వెనక్కి వెళ్ళినా రంగు పడిపోద్ది. రెడీ? 1 minute టైం అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. The big fat cat sat on the rat. 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 స్లోగా చెప్తున్నా. Cat sat on the rat. Hey, The slow big down, slow. fat cat sat on the rat. The big fat cat sat on the rat. The big fat వెనక్కి cat వెళ్తున్నా, sat వెనక్కి on the వెళ్తున్నా. rat. The big fat cat sat on the rat. The big Gita. fat cat sat on the rat. Cat sat on the rat. Cat sat on the rat. సూపర్ కుమ్మేహింది అంకిత. సో మొత్తానికి అంకిత తనకి ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు చెప్పిందంటే 4 times plus 10. రైట్, సూపర్ అంకిత, చాలా బాగా చెప్పావు. 14 times కాబట్టి 1,40,000, 1,40,000. కుమ్మేసుకో, లాగేసుకో, నీ ఇష్టం. ఓకే అంకిత, Yes. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు ఒకసారి నాకు. మాన్సా దగ్గర నుంచి 50, రాకేష్ దగ్గర నుంచి 50, రవి దగ్గర నుండి 40. టోటల్ గా 1,40,000. అంకిత సూపర్, హ్యూజ్ అమౌంట్, కంగ్రాచులేషన్స్. Thank you. రంగు పొడిది రౌండ్ అయిపోయేసరికి ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. సో సక్సెస్ఫుల్ గా రంగు పొడిది రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. జోర్సే మార్. ఇప్పుడు సెకండ్ రౌండ్ జోర్సే మార్. సెటప్ ఏంటి చూసావా? చూసినా అమ్మ జోర్సే మార్ సెటప్. రూల్స్ ఏంటంటే ఈ జోర్సేమార్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 కూడా ఫోటో సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తా. దగ్గర పెట్టుకుంటా. వాడు రైట్ ఆన్సర్ చెప్పారనుకో, మీ ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టేసి మీ దగ్గర నుంచి 10,000 తీసేసుకుంటాడు. ఇది నీళ్లు కొట్టి పైసలు తీసుకుంటా. అంటే ఒకవేళ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో బజర్ నొక్కి, మీ ముగ్గురు
వాళ్ళ మీద వాటర్ కొట్టేసి ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు 10,000 లాగేసుకోవచ్చు. ఓ మై గాడ్. అర్థమైందా? ఓకే, జోర్సే మార్లో ఫస్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫోటో ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫస్ట్ నొక్కింది ఎవరంటే రచ్చరవి. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరని అడిగితే ఫస్ట్ బజర్ నొక్కాడు మన రచ్చరవి. ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు. రచ్చరవి, ఆన్సర్ ఏంటి? అందాల తారా శ్రీదేవి. అండ్ ది ఆన్సర్ ఈస్ ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. ఇప్పుడు నువ్వు ఎవరి మొహం మీద అయితే వాటర్ కొడతావో వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు అనమాట. జంపర్ 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 చాట్. ఇప్పుడు సెకండ్ ఫోటోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఫోటో ప్లీజ్. పవన్ కళ్యాణ్ డాన్స్ వేస్తున్న ఈ స్టిల్ బజర్ నొక్కావు కదా, ఈ పక్క వచ్చి ఆన్సర్ ఏంటి? నోటి దూల. దాన్ని నోటిదోలు అంటారు, చెయ్యిదోలు అంటారు. పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్నా పాట పేరేంటి? పవన్ కళ్యాణ్ డాన్స్ వేస్తున్నా పాట పేరేంటి లేకపోతే హీరోయిన్ పేరేంటి? ఆన్సర్ చెప్పు, ఆన్సర్ చెప్పు. అవన్నీ నాకేందుకు, ఆన్సర్ చెప్పు. ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుంది. ఆన్సర్ ఈస్ ఒక్కసారి ఆడియో రివీల్. బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంగా దిగేదాకా లోకాలే పాలిస్తాం. నువ్వు అనుకున్న క్వశ్చన్ కరెక్టే, అది ఏ పాట అన్నది కరెక్ట్, కానీ చెప్పిన పాట ఉంది అది రాంగ్. రాకేష్ చెప్పింది రాంగ్ ఆన్సర్ కాబట్టి ముగ్గురులో ఎవరు ఫస్ట్ కొడతారో వాళ్ళు 10,000 లాగేసుకోవచ్చు రాకేష్ నుంచి. సో మానస ఫస్ట్ నువ్వు కొట్టావు కాబట్టి 10,000 రాకేష్ దగ్గర నుంచి లాగేసుకో. సో ఇప్పుడు థర్డ్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న తెలుగు సెలబ్రిటీ ఎవరు? రాకేష్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసావు, ఎవరు అనుకుంటున్నావు? మహేష్ బాబు. ఓకే చూద్దాం. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. గ్లాస్ పట్టుకు అర్జెంట్ గా. అలా మాట్లాడతారు, గ్లాస్ మాట్లాడాలి, ఎవరు మాట్లాడద్దు. తమ్ముడు దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ఫోర్త్ ఫోటో ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే మన ఇండియన్ క్రికెటర్స్ ఆ ఫోటోలో ఎన్ని షాంపియన్ బాటిల్స్ అమ్మా అమ్మా అదే నేను అదే చూసినప్పా. రచరవి నీ ఆన్సర్ ఏంటో చెప్పేస్తా ఒకసారి. అరే నేను కరెక్ట్ లెక్క పెట్టింది అయితే 1 2 3 4 5 రా, కానీ అది కరెక్ట్ కాదని అనుకో, అది 4 అనిపించింది కానీ ఇక్కడ 4 5 రా. సూపర్ సూపర్, బాగా చూసి అనిపిస్తుంది, నిజంగా బాగా చూసి అనిపిస్తుంది. ఎక్సలెంట్. ఎన్ని ఉన్నాయంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ అంకి. ఫస్ట్ అంకితో కొట్టింది కాబట్టి 10,000 మన అకౌంట్ నుంచి లాగేసుకో.
ఇప్పుడు 5th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? రచనవి ఆన్సర్ ఏమనుకుంటున్నావు? ఆన్సర్ ఏంటి? కాజల్. రైట్ ఆన్సర్ ఏంటంటే కాజల్ రచ్చ బజర్ నొక్కావు, కాజల్ అగర్వాల్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పావు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఎవరు మొహం మీద వాటర్ కొట్టి 10,000 తీసుకుంటే చేసుకో. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. స్టిల్ ప్లీజ్. ఈ స్టిల్ లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఏంటి? రచ్చ బజార్ నొక్కే కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వే చెప్పాలి. చెప్పు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ మై వే. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏంటో ఒకసారి అందాం. ఆడియో ప్లీజ్. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. ఓకే, ఫస్ట్ రచన మీద వాటర్ కొట్టింది ఎవరంటే అంకిత. అంకిత 10,000 లాగేసుకో. ఓకే మై డియర్ పార్టిసిపేట్స్, ఎలా అనిపించింది జోర్సే మారు? సినిమా కనిపించింది లేదా? ఓకే, సెకండ్ రౌండ్ జోర్సే మార్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరి దగ్గర ఎంత మనీ ఉందో అసలు చూద్దాం. అమ్మ సెటప్ జోర్సే మార్ అవుట్. సో మొత్తానికి జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోతున్నావు. థర్డ్ రౌండ్ వసూల్ రాజా. సో మొత్తానికి వసూల్ రాజాలోకి ఎంటర్ అయిపోయాం. ఇది టోటల్ గా ఎలిమినేషన్ రౌండ్ అనమాట. దీంట్లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th రౌండ్ లోకి వెళ్తారో, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. సెకండ్ రౌండ్ లో ఎవరైతే టాపర్ గా ఉన్నారో స్కోర్ లో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత రైట్ ఆన్సర్ చెప్పారనుకో గేమ్ లో సర్వేలు అయిపోతారు, లేకపోతే ఈ ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయ్యి ఎలా అయిపోతారని మీ డౌటా? ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి ఒక సెటప్ ఉంది కదా, దీనికి సెటప్ ఉంది, దీనికి ఒక సెటప్ ఉంది కదా, ఆ సెటప్ ని పిలవాలి కదా. సెటప్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఎవరైతే టాపర్ ఉన్నారో వాళ్ళు వస్తారన్నమాట. ఫస్ట్ అంకిత 3,60,000తో టాప్ లో నిలిచింది. అంకిత నువ్వు ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? మానస. మళ్ళీ నిరూపించారు ఆడవాళ్ళకే శత్రువులు. ఓకే దా మానస రండి. గేమ్ స్టార్ట్ చేసే ముందు నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి పైకి చూస్తే బెలూన్స్ డౌన్ అవుతాయి. బెలూన్స్ డౌన్. అంకిత, మానస, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ చెప్పేవాళ్ళు రైట్ ఆన్సర్ చెప్పే కొద్ది ఆపోనెంట్ నెత్తి మీద బెలూన్ దిగిపోతా ఉంటుంది. 3 రైట్ ఆన్సర్ చెప్తూ ఉంటే ఆపోనెంట్ నెత్తి మీద 3 సార్లు దిగి లాస్ట్ కి పగిలిపోతుంది. ఎలిమినేట్ అయిపోయి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు మొత్తం రైట్ ఆన్సర్ చెప్పిన అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆన్సర్ చెప్పేవాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో, ఒక్క రాంగ్ ఆన్సర్ చాలు వాళ్ళ నెత్తి మీద బెలూన్ పగిలిపోయి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి నీ అకౌంట్ లో మొత్తం వాళ్ళ అకౌంట్ లో వెళ్ళిపోతాయి. ఇది మ్యాటర్. అర్థమైందా? క్లియరా? థర్డ్ రౌండ్ లో వసూల్ రాజాలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రోజుకి 7 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయినా శిక్షించిన దేశాలు ఏవి? నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా, లేకపోతే అపోనెంట్ మానసకి ఇచ్చేస్తావా? మానసకి ఇచ్చేస్తావు. సేఫ్ గేమ్ ఆడేస్తున్నావా? ఆప్షన్స్: ఏ ఇండియా, బి చైనా, సి జపాన్,
డి రష్యా. ఏంటి ఇండియా. ఆప్షన్ ఏ Yeah. రైట్ అనుకుంటున్నాను. ఐ థింక్. ఎందుకని? ఎందుకు అంటే నేను మా ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోయినా నన్ను ఏమనరు, అందుకని సేఫ్ సైడ్ గా నేను నా వైపు నుంచి నా ఒపీనియన్ చెప్పాను. అనుకున్నప్పుడు లెవెల్ లాగేయచ్చుగా. లాగచ్చు. లాగే. నెక్స్ట్ ఆప్షన్స్ బి చైనా, సి జపాన్, డి రష్యా. బి చైనా. బి చైనా రైట్ అసలు అంటుంది మానస. లివర్ లాగే. మానస థర్డ్ రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నాం? సి జపాన్, ఆప్షన్ డి రష్యా. సి జపాన్. ఆప్షన్ సి ని లాక్ చేసింది కాబట్టి ఉన్నవే రెండు ఆప్షన్స్, ఒకటి రాంగ్ ఆన్సర్, ఒకటి రైట్ ఆన్సర్. ఉన్నవి రెండు బెలూన్సే. రెండు బెలూన్లో ఒకరి నెత్తి మీద పగలబోతుంది. ఎవరి నెత్తి మీద పగలబోతుంది ఇప్పుడు చూద్దాం. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. సో మొత్తానికి అమ్మా మానస 3 రైట్ ఆన్సర్లు చెప్పావు. అంకితాన్ని ఎలిమినేట్ చేస్తున్నావు. కంగ్రాచులేషన్. సూపర్ అంకిత, చాలా బాగా ఆడావు. ఎలా అనిపించింది మొత్తం గేమ్ ఓవరాల్ గా? సినిమా చూపిస్తాం మామ అన్నట్టుంది. సో బాగా ఎంజాయ్ చేసావు మొత్తం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తాం షోకి వచ్చావు. Baby, I know you're gonna miss me. 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 మానస అంకిత ఎలిమినేట్ అయిన తర్వాత నీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఎంత అంటే, మానస ఇప్పుడు నీ టైం అనమాట. సో నువ్వే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రచ్చరవియా, రాకేష్? సి ని మా చు తి త మా మా. రాకేష్. గేమ్ స్టార్ట్ చేసే ముందు నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి పైకి చూస్తే బెలూన్స్ డౌన్ అవుతాయి. బెలూన్స్ డౌన్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కనపడే ముగ్గురు హీరోలు ఎవరు? ఆన్సర్ నువ్వు చేస్తావా, మన రాకేష్ ఇచ్చేస్తావా? ఆన్సర్ నేను చేస్తాను. ఆన్సర్ నువ్వు చేస్తావు. బాగా కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. సినిమా చూసావా బాగా? నువ్వు నీకు బాగా గుర్తుంటేనే అటెంప్ట్ చేయి, లేకపోతే వద్దు. బాగా గుర్తు. నన్ను చూస్తే ఆన్సర్ నిజమన్నట్టు నన్ను చూడ. ఎందుకు థర్డ్ హీరో నువ్వా ఏంటి? ఓకేనండి, ఇప్పుడు ఆప్షన్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ అల్లు అర్జున్, ఆప్షన్ బి రవితేజ, ఆప్షన్ సి సునీల్, ఆప్షన్ డి పవన్ కళ్యాణ్. సో 3 రైట్ ఆన్సర్ చెప్తే అక్కడ పగిలిపోద్ది బెలూను. కానీ నువ్వు ఒక్కటి రాంగ్ చెప్పినా నేను ఎత్తి మీద పగిలిపోద్ది, బెలూన్ నట్ అయిపోతా. ఇప్పుడు మానస మూవీ చూసి అన్నావు. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఏనా, బీనా, సీనా, డీనా? సి సునీల్. సి లాగే.
అమ్మా మనస ఆన్సర్ ఏంటంటే ఒక్క సునీల్ తప్ప మిగతా ముగ్గురు అంటే రవితేజ. అల్లు అర్జున్, రవితేజ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు ఆ సినిమాలో యాక్ట్ చేశారు. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మా రాకేష్ అకౌంట్ లో వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు. మానస ఎలా ఉందమ్మా షో నీకు? చాలా బాగుంది. చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తామా షోకి వచ్చినందుకు, సినిమా చూపించుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. బాయ్ బాయ్, టేక్ కేర్. రాకేషా సుడి తిరిగింది, మామూలు తిరగల. ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చావు, ఎవరిని పంపించావు? సో మానస దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం నీ దగ్గర వచ్చేసింది. సో రాకేష్ నీకు మిగిలిన ఏకైక అపోనెంట్ ఎవరంటే పెచ్చరవి, సారీ రచ్చరవి. సో రచ్చరవిని పిలిచేద్దాం. రచ్చరవి దా. ఓకే రాకేష్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని నువ్వు ఆన్సర్ చెప్పాలా లేకపోతే రచ్చరవి ఆన్సర్ చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నీ దగ్గర ఎక్కువ మనీ ఉంది కాబట్టి. సరేనా? క్వశ్చన్ అడిగే ముందు బెలూన్స్ ఒకసారి చూడండి. బెలూన్స్ డౌన్. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తాను. ఏ ఏ దేశాలలో టిప్ ఇవ్వడం నేరం కాదు? ఏ దేశాల్లో టిప్ ఇవ్వడం నేరం కాదు? అంత వద్దులే కానీ చెప్పే. ఇంకా రచ్చరవికి ఇచ్చావా? ఇచ్చేసా. రైట్. రచ్చరవి నీ క్వశ్చన్ ఏంటంటే ఏ ఏ దేశాలలో టిప్ ఇవ్వడం నేరం కాదు? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి రష్యా. ఫస్ట్ ఇండియా అంటే బి, ఆప్షన్ బి ఇండియా. ఇండియా లాకా? నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి నా హ్యాట్స్ ఆఫ్. ఆప్షన్ బి ఇండియా అని నువ్వు చెప్పావు రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు కాబట్టి ఆప్షన్ బి లెవర్ ని నీ వైపు లాగుతూ నా బెలూన్ చూసుకో. నెక్స్ట్ ఆప్షన్ ఏది రైట్ అనుకుంటున్నావు చెప్పేసి. ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి రష్యా. సి పాకిస్తాన్. ఆప్షన్ సి పాకిస్తాన్ అనుకుంటున్నావు కాబట్టి నీ ఆ లెవర్ నీ వైపు లాగేసుకో. ఇంకొక ఆన్సర్ కరెక్ట్ చెప్తే రాకేష్ అమౌంట్ మొత్తం నీ అకౌంట్ లో పడిపోద్ది. ఆప్షన్ ఏ జపానా, ఆప్షన్ డి రష్యానా? నాకు 100% ఈ రష్యా మీద వెళ్దాం అనుకుంటాను రా. ఆప్షన్ డి రష్యా రైట్ ఆన్సర్ అని మన రచ్చరవి అనుకున్నాడు కాబట్టి, అనుకున్నప్పుడు ఆ లెవర్ ని నీ వైపు లాక్కోవాలి కాబట్టి లాగేసుకో ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ రాకింగ్ రాకేష్. మా షోకి వచ్చి మమ్మల్ని బాగా, మా ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసావు. సో ఇప్పుడు మొత్తం 10 లక్షల రూపాయలు మా రచ్చరావు చేతిలోకి వెళ్ళిపోతాయి అనమాట. లాగేసుకొని తీసుకెళ్ళి రచ్చరావి లక్కని నీదన్నా. ముగ్గురిని పంపించావు, 10 లక్షలు కొట్టేసావు మన దగ్గర నుంచి.
రత్రవి ఒక్కడ మిగిలిపోయావు. నిన్న ఒక్కడిని వెళ్ళవచ్చును కదా, 4th రౌండ్ కి ఒక్కడే వెళ్ళబోతున్నావు అనమాట ఇప్పుడు. సో 4th రౌండ్ కి నువ్వు వెళ్ళాలంటే మన 3rd రౌండ్ సెటప్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ సెటప్ అవుట్. మరి ఆలస్యం చేయకుండా మన 4th రౌండ్ రన్ రాజా రన్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ అవర్ 4th రౌండ్ రన్ రాజా రన్. ఇప్పుడు మన 4th రౌండ్ కాబట్టి దీనికి కూడా సెటప్ ఉంది. ఏ సెటప్? కమాన్ సెటప్. ఎంగ పారింగ ఎక్కడ పారింగ. ఓ ఇటా సెటప్ ఇప్పుడు. మొత్తం 4th రౌండ్ గురించి చెప్పేస్తాను నీకు. 4th రౌండ్ లో నువ్వు 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఇది ఎక్కడి నుంచి ఈ వంతుని మీద అలాగా చివరికి వెళ్ళిపోతే ఆ బుట్ట కనిపిస్తుంది కదా, ఆ బుట్టలో కొన్ని అక్షరాలు ఉంటాయి. అవన్నీ వరుసగా పేరిస్తే ఒక సినిమా పేరు అవుతుంది. ఆ సినిమా పేరును మొత్తం ఆర్డర్ లో పేరు చేసి ఈ పక్కన వచ్చారు అంతే. నీ టాస్క్ ని కంప్లీట్ చేస్తే నీకు 50 లక్షలు ఇస్తా. 50 లక్షలా? నువ్వు ఈ టాస్క్ అంతా 60 సెకండ్లు చేస్తావు అనుకో, నీ దగ్గర డబ్బు కాస్త 5 అంతలు అవుతుంది, అంటే 50 లక్షలు. లేదు నేను 80 సెకండ్లు చేస్తాను అనుకో, నీ డబ్బు 3 అంతలు అవుతుంది, అంటే అంత 30 లక్షలు. లేదు 80 సెకండ్లు నేను చేయలేనని చెప్పావు అనుకో, 100 సెకండ్లు ఇస్తాను నీకు. 100 సెకండ్లు చేస్తావు అనుకో, నీ డబ్బులు 2 అంతలు అవుతాయి, అంటే అంత 10 లక్షలు. ఇంకెంతంటే 20 లక్షలు. మొత్తానికైతే చేయాలి, అలా పడాలి, అలా చూడాలి మీరు, అంతే. ఫిక్స్ అయిపోయినవరా? ఒకవేళ నువ్వు చెప్పింటే చేయలేదు అనుకో, అలాగే ఖాళీ చేతులతో అలా చేయకపోవడం కూడా బాగానే ఉన్నది. కానీ ఇలా ఇదే పరిస్థితి. ఇదే మరి సినిమా చూపిస్తావా? టైటిల్ తగ్గట్టు ఉండాలి కదా రౌండ్లు కదా. అంతే అంటే ఈ సినిమా చూపిస్తామా టైప్. క్లైమాక్స్ లాగా ఉంటది. మరి నువ్వు 60 సెకండ్లు చేస్తావా, 80 సెకండ్లు చేస్తావా, 100 సెకండ్లు చేస్తావా? 100. సో మొత్తానికి రచ్చరవి ఈ టాస్క్ ని 100 సెకండ్లు కంప్లీట్ చేస్తానని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. నేను రెడీ అన్నప్పుడు ఈ టైమర్ స్టార్ట్ చేసి ఆ పక్క వెళ్తాం, మొత్తం లైన్ లో పెట్టేస్తే ఈ పక్క వచ్చేసి టైమర్ స్టాప్ చేయాలి. ఒకవేళ మధ్యలో పడిపోయావు అనుకో, మళ్ళీ వచ్చి వెళ్ళిపోవచ్చు. సరే, టైం ఉన్నంత వరకు నువ్వు ఎన్ని సెకండ్ లోపల వెళ్ళిపోవచ్చు. ఇక బురద అంటే నాకు ఏం పోతావు కానీ. సరేనా రచ్చరవి? రెడీయా? 20 lakhs కోసం మన రచ్చరవి ఆడేస్తున్నాడు ఇప్పుడు. రచ్చరవి రెడీ? 3, 2, 1 గో. ఆర్డర్లో పెట్టాలి, కరెక్ట్గా వరుస క్రమంలో పెట్టాలి. లక్షలు సంపాదించావు. సూపర్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రచ్చ రవి. రచ్చ రవి 3 రౌండ్లు ఆడావు. ఆ 3 రౌండ్లు ఆడినందుకు నీకు 10 లక్షలు వచ్చింది కదా, 10 లక్షలు తీసుకురా. సో రంధ్రాజనంలో నీకు 2 అంతలు ఇస్తాను చెప్పాను, అంటే 20 లక్షలు. 10 లక్షలు నీ దగ్గర ఉంది కాబట్టి ఇంకో 10 లక్షలు నీకు వస్తాయి. లచ్చిందవి డౌన్. రచ్చరవి మొత్తం 20 లక్షలు గెలుచుకున్నాం. సినిమా చూపిస్తాం వచ్చి
ఎలా అనిపించింది షో నీకు? అరే రచ్చరవి, నువ్వు నిజంగానే రచ్చారా అని చూపెట్టిన సినిమా చూపిస్తా మామ షోకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్స్ అప్. ఇందులో రౌండ్ రౌండ్ కు నిజంగా సినిమా చూపిస్తా మామ లాగానే ఉంది. చాలా షోలకు పోయినా గానీ ఇలాంటి షో ఇదే ఫస్ట్. అవునా? 100%. సో వ్యూయర్స్, మొత్తం మన సినిమా చూపిస్తాం. ఈ రోజు రచ్చరవి 20 లక్షలు గెలుచుకుని వెళ్ళిపోతున్నాడు. సో ఈ రోజు ఇది సినిమా చూపిస్తామా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్కడే కలుద్దాం, ఎవరికి సినిమా చూపిద్దాం, ఎక్కడే చూద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ గెట్ అప్ సీను. బై. వెల్కమ్ టు సినిమా. నేను ఎప్పుడు చూడండి నా శరీరం ఒక్కసారి పులకరించింది. నేను ఎవరినే నా బాడీలో ఫింగర్ కూడా డాన్స్ చేస్తుంది. గోన్ సిట్ దేర్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ.